హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. సో ఈరోజైతే మనం చూడబోయే రెసిపీ ఏంటో మీకు తెలుసు కదా, అదే రొయ్యల పులుసు. సో ఇదైతే నెల్లూరు స్టైల్ రొయ్యల పులుసు. మనకి నెల్లూరు స్టైల్ ఫిష్ కర్రీ అయితే ఎంత ఫేమస్సో మనకైతే తెలుసు కదా. సో ఈ రొయ్యల పులుసు కూడా ఏంటంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ రొయ్యల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటోలు, ఒక నిమ్మకాయ సైజ్ చింతపండు, 6 పచ్చి మామిడికాయ ముక్కలు. నేను ఈ రొయ్యల పులుసు రెసిపీకి అయితే 1 కేజీ ప్రాన్స్ అయితే తీసుకున్నాను. క్లీన్ చేసిన తర్వాత మనకి 1/2 కేజీ ప్రాన్స్ అయితే వస్తాయి. మనం ప్రిపరేషన్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఎలా చేయాలో. ఒక బౌల్లో 100 ml ఆయిల్ అయితే తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం 1 టీ స్పూన్ ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాము. అలాగే ఆవాలు కొంచెం వేయించిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నాము. ఇవైతే కొంచెం వేగనివ్వాలి బాగా. ఇప్పుడు చింతపండు రసం అయితే మనం రెడీ చేసుకుందాము. మనం నిమ్మపండు సైజ్ చింతపండు ఏదైతే తీసుకున్నామో సో అదైతే 2 గ్లాసులు వాటర్ పోసి యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మనం చూసుకుంటే ఆయిల్లో వేసిన ఆవాలు మెంతులు బాగా వేగాయి. ఇప్పుడు మనం మీడియం సైజ్ ఆనియన్ ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఆనియన్ని ఈ ఆయిల్లో వేసి మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయాలి. మనం చూసుకుంటే ఆనియన్స్ అయితే బాగా వేగాయి. ఈ టైంలో అయితే మనం కరివేపాకు అయితే మనం కొంచెం యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకుని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వేగిందనుకున్న తర్వాత మనం మీడియం సైజ్ టమాటోస్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి తీసి వీటిలో అయితే యాడ్ చేసుకోవాలి మనం. ఈ టమాటోస్ అయితే బాగా వేగాలి. మనకి ఈ టమాటోస్ అంతా బాగా వేగిన తర్వాత ఆయిల్ కలర్ కూడా కొంచెం మారుతుంది. సో అప్పటిదాకా అయితే మనం వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం చూడొచ్చు టమాటోలు అయితే బాగా వేగాయి. సో ఆయిల్ కలర్ కూడా మారింది, ఆనియన్స్ కూడా బాగా వేగాయి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మిక్చర్కి అయితే మనం యాడ్ చేసుకుంటాం ఇప్పుడు. నేనైతే ఈ రెసిపీకి స్మాల్ సైజ్ ప్రాన్స్ అయితే తీసుకున్నాను. సో కొంచెం త్వరగా అయితే ఉడుకుతాయి ఈ ప్రాన్స్ కూడా. ఈ మిక్చర్కి అయితే
1.5 టీ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. 2 టీ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక టీ స్పూన్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఈ మిక్చర్ అంతా కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు ఈ ప్రాన్స్కి మిక్చర్ అంతా కూడా బాగా పట్టి ఫ్లేవర్ అయితే బాగా జనరేట్ అవుతుంది. మన టమాటోస్, ఆనియన్స్, కరివేపాకు ఏదైతే యాడ్ చేసుకున్నామో ఈ ప్రాన్స్కి అంతా కూడా బాగా పట్టినప్పుడు టేస్ట్ అండ్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇదంతా బాగా మిక్స్ అయ్యాక మన దగ్గర ఉన్న చింతపండు ఏదైతే 2 గ్లాసుల నీళ్ళతో నానబెట్టుకున్నామో చింతపండు గింజలు, ఆ చెత్త ఏదైతే ఉందో అదంతా కూడా బయటికి తీసేసి ఒట్టి రసం మాత్రం తీసుకొని దీంట్లో అయితే మనం యాడ్ చేసుకుంటాము. మనం ఒక మూత అయితే తీసుకొని ఈ బౌల్ పైన అయితే పెట్టుకొని ఈ మిక్చర్ అంతా కూడా బాగా బాయిల్ అయ్యేదాకా అయితే మనం వెయిట్ చేయాలి. మీకు రొయ్యల సైజుని బట్టి అయితే మీరు వాటర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మా అయితే చిన్న రొయ్యలు కాబట్టి మేము ఎక్కువసేపు వాటర్లో అయితే బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ రొయ్యలు పెద్ద సైజు అయితే మీరు కొంచెం ఎక్కువసేపు అయితే వాటర్లో బాయిల్ చేసుకోండి. అలాగే వాటర్ కానీ ఏదైనా తక్కువ అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీకు కర్రీ అనేది ఎలా కావాలో దాన్ని బేస్ చేసుకొని వాటర్ అయితే పెంచుకోవడం, తగ్గించుకోవడం అనేది మనం చేయాలి ఇక్కడ. మనం ఇప్పుడు కర్రీ అయితే చూడొచ్చు. ప్రాన్స్ అయితే బాగా ఉడికాయి అండ్ గ్రేవీ కూడా కొంచెం థిక్గా అయింది. సో మాకైతే ఈ థిక్నెస్ అయితే సరిపోద్ది. మీకు ఇంకా థిక్గా కావాలనుకుంటే మీరు ఇంకొంచెం అయితే మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే హై ఫ్లేమ్లో పెట్టి ప్రాన్స్ని అయితే ఇంకొంచెం అయితే బాయిల్ చేసుకోండి. ఇప్పుడు మన రొయ్యల పులుసును అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో మీరైతే చూడొచ్చు ఎలా వచ్చిందో. మంచి కలర్ అండ్ ఫ్లేవర్ అయితే మనకి ఇక్కడైతే వచ్చింది. అండ్ రొయ్యల పులుసు కూడా చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మేము ఏదైతే వీడియోస్ లేటెస్ట్గా అప్లోడ్ చేస్తామో అవైతే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తాయి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. దాని ద్వారా మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. అలాగే ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకైతే ప్లీజ్ షేర్ అయితే చేయండి. సో ఇంకా మరిన్ని రెసిపీస్ కూడా ఛానల్లో అయితే ఉన్నాయి. రొయ్యల వేపుడు, బ్రెడ్ స్వీట్, గుత్తి వంకాయ కర్రీ, మరిన్ని రెసిపీస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. సో ఇది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఈ వీడియోనైతే. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ.